హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 9 జూలై ట్రేడర్స్. ఇవాళ ట్రేడర్స్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఇవాళ వచ్చేసి 686 రూపాయలు సంథింగ్ ప్రాఫిట్ అయినాయి. 686 రూపాయలు ప్రాఫిట్. అందులో బ్రోకరేజ్ తీసేస్తే 650 రూపాయలు అయితే ఎటు పోలేవు. ఓకే, ఏంది ట్రేడ్స్ ఏమిటి అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, 1 గంటల 54 నిమిషాలకు నిఫ్టీ కాల్ సైడ్ ఉన్న ట్రేడర్స్. ఓకే, దాని తర్వాత ఒక 12 నిమిషాల తర్వాత యాక్చువల్గా అయితే నేను ఇలా యాడ్ చేయను, కానీ మా సార్ ఇలానే యాడ్ చేస్తాడు. విపి ఫైనాన్షియల్ రోహిత్ రోరా సార్. మా సార్ నియర్ బై టార్గెట్ ఉన్నప్పుడు యాడ్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఆ టార్గెట్ కనుక హిట్ అయితే స్పైక్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి ఆ స్పైక్ ఇస్తుంది. ఆ స్పైక్లలో మంచి ప్రాఫిట్ అవుతుందని. సో ఒకసారి ఇవాళ అట్నే ట్రై చేసిన. ఓకే, మంచిగానే వర్కౌట్ కూడా అయింది. చూద్దాం ఏమైంది అనేది ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మార్కెట్ అంటే మార్కెట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ట్రేడర్స్. ఓన్లీ లైవ్ ట్రేడ్స్ అయితేనే, లైవ్ ట్రేడింగ్ అయితేనే చూడబుద్ధి అవుతుంది, చేయబుద్ధి అవుతుంది. కానీ ఏదైతే మార్కెట్ అయిపోయింది అది ఉంటుంది కదా ట్రేడర్స్, మార్కెట్ అయిపోయిన దాని మీద ఇది బ్యాక్ టెస్టింగ్ చేయాలంటే మస్తు బోర్ కొడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన ఆల్మోస్ట్ ఇప్పటికే నాకు ఒక 3.5-4 సంవత్సరాలు అవుతుంది. ఆప్షన్స్లలోనే 2 years అవుతుంది. ఓకే, చూసిన దాన్ని చూసి ఊకే చూడాలంటే నాకు బోర్ కొడుతుంది. అందుకే ఈ మధ్యలో నేను ఓన్లీ లైవ్ మీదనే వర్క్ చేస్తాను. దానికి తోడు మా సార్ స్నైపర్ స్ట్రాటజీ అని ఇచ్చిండు. ఓకే, స్నైపర్ స్ట్రాటజీ ఇచ్చినా కానీ నేను బ్యాక్ టెస్టింగ్ చేస్తలేను. ఎందుకంటే అయిపోయిన మార్కెట్ మీద నాకు ఈ మధ్యలో ఇంట్రెస్ట్ పోయింది, బోర్ కూడా కొడుతుంది. చూద్దాం ఏమైద్దాం ఇన్ ఫ్యూచర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, 1 గంటల 54 నిమిషాలకు నేను ఒక బై సైడ్ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, 1 గంటల 54 నిమిషాలు అంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో, ఇగో ఇక్కడ చూడండి ట్రేడర్స్, ఈ లెవెల్లో ఈరోజు మొత్తం డిప్ దగ్గర తీసుకున్నా. ఎందుకంటే ఆడ ఒక అడిషనల్ కన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మార్కెట్ నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంది. అండ్ ఫస్ట్ 1 hour ఏదైతే ఉందో ఫస్ట్ 1 hour కూడా రేంజ్ బ్రేక్ చేసింది. కాబట్టి ఓన్లీ బై సైడ్ మాత్రమే ప్లాన్ చేస్తా. అండ్ దట్ టు ఇక్కడ బై సైడ్ ప్లాన్ అని పెట్టిన టైం చూసుకోర్రి ఒకసారి మీరు. 1:38 నేను పెట్టిన. యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఇక్కడ సెటప్ వస్తుంది, ఇక్కడనే సెటప్ ఉంది. ఈ లెవెల్లోనే నాకు సెటప్ ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. కానీ నేను వెయిట్ చేసిన ఒక కన్ఫర్మేషన్ కోసం. ఆ వెయిట్ చేసింది మంచిగా అయింది. చూడండి ట్రేడర్స్, మార్కెట్ మంచి అప్ ట్రెండ్ లో ఉంది. అండ్ అడిషనల్ కన్ఫర్మేషన్స్ మీకు చెప్పిన ఓన్లీ బై అండ్ డిప్పే ప్లాన్ చేయాలి. ఫస్ట్ నేను ఈ లెవెల్లోనే ఎంట్రీ చూసిన. ఏది ఈ లెవెల్లో, ఇక్కడ నా ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. కానీ నేను వెయిట్ చేసిన. నేను 2-3 రోజులుగా, లైక్ ఒక 2-3 డేస్గా, లైక్ శుక్రవారం నుంచి అనుకుంటా. ఐ థింక్ ఏ వివ్యాప్ అని, యాంకర్డ్ వివ్యాప్ అని ఒకటి యూట్యూబ్ వీడియో చూస్తే ఇది పుల్ బ్యాక్ మంచిగా ఇస్తుంది, మెజర్మెంట్ మంచిగా ఉంది అని నేను చూసిన. నాకు సిస్టంలో అప్లై చేద్దామని అప్లై చేస్తే కొంచెం ఇట్లా ఓన్లీ ఇట్లా బ్యాక్ టెస్ట్ లెక్క ఇలా నేను చూసిన. ఓకే, ఇక్కడ మంచిగా డిప్ వచ్చింది, వర్క్ అవుతుంది. అలా నేను కొన్ని చూసినా కానీ ప్రాపర్ బ్యాక్ టెస్ట్ అయితే వేయలే. కానీ ఇవాళ ఫస్ట్ డే ట్రేడ్ తీసుకున్న ట్రేడర్స్ యాంకర్డ్ వివ్యాప్ దగ్గర సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్ క్యాండల్ క్లోజ్ అయినాక ఈ లెవెల్లో నేను ఒక ఎంట్రీ తీసుకున్నా. ఓకే, అండ్ దట్ టు నా సెటప్ ఉంది. నా సెటప్ ఉన్న తర్వాతనే నేను ఇది ఒక అడిషనల్ కన్ఫర్మేషన్ లెక్క చూసినా. కానీ ఓన్లీ యాంకర్డ్ వివ్యాప్ మీదనే మొత్తం ట్రేడ్ తీసుకోవాలి. మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది, మంచి బై అండ్ డిప్ వచ్చింది. ఓకే, ఇక్కడ ట్రాప్ కూడా జరిగింది. అండ్ దాంతో పాటు అడిషనల్ కన్ఫర్మేషన్ గా ఇక్కడ యాంకర్డ్ వివ్యాప్ ఉంది. అండ్ ఫిబొనాచి 38% లెవెల్ ఉంది. ఇన్ని గణం కన్ఫర్మేషన్స్ ఉన్నాయి ట్రేడర్స్. కానీ ట్రేడర్స్ నేను ఒకటే క్వాంటిటీ ఒకటే లాట్ యాడ్ చేసిన. దాని తర్వాత కొంచెం పైకి పోయింది, మంచిగానే పైకి పోయింది. సమ్వేర్ అరౌండ్ రిటర్న్ వస్తా అంటే ఈ లెవెల్లో ఐ థింక్ ఇంకొక క్వాంటిటీ యాడ్ చేసినట్టున్నా. ఓకే, ఒకసారి అది కూడా చూద్దాం. అది ఏ లెవెల్, 2 గంటల 6 నిమిషాలకు. ఓకే, 2 గంటల 6 నిమిషాలు అంటే ఆ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఇంకొకటి యాడ్ చేసిన. దాని తర్వాత కిందికి వచ్చింది, దాని తర్వాత స్పైక్ వచ్చింది. ఈ స్పైక్ లోనే ఒకటి, ఈ లెవెల్లోనే ఒకటి ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, 2 గంటల 12 నిమిషాలకు చూడండి. 2 గంటల 12 నిమిషాలకు ఒకటి హైలోనే ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత ఇంకొకటి రిటర్న్ వస్తా అంటే, రిట్రేస్ వస్తా అంటే నా ఎస్ఎల్ కొట్టేసింది. కాబట్టి సమ్వేర్ అరౌండ్ ఈ క్యాండల్లో ఎగ్జిట్ అయిపోయినా.
ఓకే, ఫైనల్గా అయితే నాకు ఒక 980 960 చూపెట్టింది, 680 చూపెట్టేసరికి ఓకే నా ఎస్ఎల్ కొట్టేసింది. బిగ్ క్యాండల్ మిడిల్ లోనే ఎగ్జిట్ అయిపోవాల్సింది, సమ్వేర్ అరౌండ్ ఈ లోలా ఎగ్జిట్ అయిపోయినా. ఇవాళ సింపుల్ గా కొంచెం ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చిన. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.